హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మళ్ళీ భట్టి విక్రమార్క కథ చెప్తాను మీకు. ఇలా ఈ విక్రమార్కుడు దేవేంద్ర సభకి వెళ్ళాడు. దేవేంద్రుడు పిలిచాడు ఆయన్ని. దేవేన్ దేవలోకానికి. పిలిచి ఒక రథం ఇచ్చి పంపించాడు. ఒక రథికుడి చేత మాతలి అతని పేరు. పంపిస్తే ఈయన దేవలోకానికి వెళ్ళాడు. హాయిగా అక్కడ 15 రోజుల పాటు ఉన్నాడు ఏకంగాను దేవలోకంలో. ఉండి సకల భోగాలు అనుభవిస్తున్నాడు. ఇంద్రసభకు వెడుతున్నాడు. అక్కడ విశేషాలన్నీ తెలుసుకుంటున్నాడు. ఆ ఇంద్రసభ మనకి ఇక్కడ భూలోకంలో ఉండదు కదా మరి. ఆ సభ ఎంత అందంగా ఉందో, ఎలా జరుగుతోందో, అక్కడ ఏమేమి విశేషాలుంటున్నాయో అవన్నీ చూశాడు ఈ 15 రోజుల పాటు. అన్నీ తెలుసుకున్నాడు. అక్కడ నందనోద్యానవనం అని ఉంటుంది. ఆ దేవేంద్రుడిది. ఆ నందనవనంలో ఏమేం వృక్షాలు పెరుగుతున్నాయో, వాటి విశేషాలు అవన్నీ తెలుసుకున్నాడు. వాటి ఆ పువ్వుల సుగంధాలు అవన్నీ హాయిగా అనుభవిస్తున్నాడు. ఆశ ఆకాశగంగ ఉందక్కడ. ఆ తీరం ఆ నది తీరాన్ని చక్కగా అలాగా ఎన్నో చోట్ల విహరిస్తూ అవన్నీ దేవతా స్త్రీలు అక్కడ నృత్యాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అవన్నీ వింటూ, ఆనందిస్తూ హాయిగా కాలం గడిపేశాడు. ఇంకా అప్పటికి 15 రోజులయిపోయింది. అయిపోయేసరికి ఈయనకి అయ్యో! భూలోకంలో మన రాజ్యం ఎలా ఉందో ఏమిటో అని ఆలోచనొచ్చి, ఓ రోజున ఏం చేశాడంటే దేవేంద్ర, నేను వచ్చి ఒక 15 రోజులయిపోయింది అప్పుడే. ఒక పక్షం రోజులు గడిచింది. పక్షం అంటే 15 రోజులు. మీరు నన్నెందుకు పిలిచారో ఇక్కడికి దయుంచి చెప్పండి అని ప్రార్థించాడు దేవేంద్రుడిని. ప్రార్థించేసరికి విక్రమార్క, నువ్వు వచ్చిన వెంటనే చెప్పాననుకో, అప్పుడే నువ్వు వెళ్ళిపోతావు. నిన్నలా పంపించేయడం నాకిష్టం లేదు. నిన్ను కొంతకాలం పాటు ఈ దేవేంద్ర లోకంలో అట్టేపెట్టి, ఇక్కడ వింతలు, విడ్డూరాలు అన్నీ చూపించి నీకు, అప్పుడు నెమ్మదిగా నిన్ను రప్పించిన పని చెప్పి, నీ చేత దానికి ఆహ్, నువ్వు చెప్పగలవు. ఆహ్, ఎలాగా దాన్ని ఆ సమస్యను తీర్చాలో నువ్వు చెప్పగలవు అని చెప్పి, నిన్ను ఇక్కడ అట్టేపెట్టుకొందుకోసానే నీతోటి మాట్లాడకుండా, నేను ఆ విషయం ఎత్తకుండా ఇన్నాళ్ళు కాలం గడిపేశాను. ఇప్పుడు చెప్తాను విను. ఇంకా చెప్పాలని చెప్పి చెప్తున్నాను. నా కొలువులో ఎంతమందో అప్సరసలున్నారు. అప్సరసలు అంటే చాలా అందగాళ్ళనమాట. చాలా అందమైన స్త్రీలు వాళ్ళు. ఆ అప్సరసల్లో రంభ, ఊర్వశి అనే పేర్లు గలవాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా గొప్ప నాట్యగత్తెలు వాళ్ళిద్దరూను. అతి ప్రావీణ్యం ఉంది వాళ్ళలోను. ఆ భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు వాళ్ళిద్దరూను. వాళ్ళు ఎంతో నేర్పుగా కూడా చేస్తారు. ఎంతో అందంగా చేస్తారనమాట భరతనాట్యాన్ని. ఆహ్, ఇప్పుడు వాళ్ళిద్దరికీ తమ వాళ్ళలో వాళ్ళకి పోటీ వచ్చింది. ఇంతకీ మనం ఆ దేవేంద్ర సభలో నాట్యం చేస్తున్నాం బానే ఉంది. నువ్వు గొప్పగా చేస్తున్నావా? నేను గొప్పగా చేస్తున్నానా? ఎప్పుడు ఎవరిని మనం అడగలేదు. అంచేత ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నీ నాట్యం చాలా రక్తి కడుతోందా? నా నాట్యం బావుందా? అని చెప్పి ఈ రంభ, ఊర్వశి వీళ్ళిద్దరూ కూడా ఈ అప్సరసలిద్దరూను ఆహ్, మా నా మాలో ఎవరు నేర్పరులు? ఎవరు బాగా ఈ భరతనాట్యాన్ని చేస్తున్నారు? ఓ దేవేంద్ర మాకు చెప్పవలసింది అని వాళ్ళు ముందు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొంతకాలం దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకుని నా నాట్యం బావుంటుందంటే నా నాట్యం బావుంటుంది. నేను చాలా గొప్పగా చేయగలనంటే నేను గొప్పగా చేయలేనని దెబ్బలాడుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఇలా కాదు దీనికి మనం రాజుగారినే అడుగుదాం. మనకి రాజు దేవేంద్రుడు కదా! ఆయన దగ్గరికి వెళ్లి మన వివాదం ఏమిటో చెప్తాం. చెప్తే అప్పుడు ఆయనే చెప్తారు. అని చెప్పి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పుకున్నారు. మా ఇద్దరిలోనూ తారతమ్యం ఏముంది? ఎవరు బాగా నాట్యం చేస్తున్నారు మీరు చెప్పండి అని అడిగారు. చెప్తే ఆహ్, దేవేంద్రుడు సభ ఏర్పాటు చేసి, ఆ సభలో వీళ్ళిద్దరి యొక్క నాట్యాన్ని చూపించమన్నాడు. ఆ సభలో చాలామంది కూర్చొని చూస్తున్నారు. చూసినా ఎవ్వళ్ళు కూడా
రాజు చెప్పలేకపోయాడు. రంభనాట్యం చేసినంతసేపు చూసాడు. చాలా బావుందనుకున్నాడు మనసులోను. అలాగే ఊర్వశి నాట్యం చేసినప్పుడు చూసాడు. ఈవిడ చాలా బాగా చేసిందనుకున్నాడు. ఈవిడ కే దా చేసిన దాంట్లో కానీ, ఆయన చేసిన దాంట్లో కానీ, ఎక్కడ తప్పులు పట్టడానికి వాళ్ళిద్దరికీ కూడా తప్పులు దొరకలేదు. వాళ్ళిద్దరిలోనూ కూడా తప్పులు దొరకలేదు. అప్పుడు సభికులందరిని అడిగాడు. సభలో ఉన్న వాళ్ళందరిని అడిగితే, వాళ్ళు కూడా చెప్పలేకపోయారట. ఏమోనండి మాకు తెలీదు. ఇద్దరు బానే చేశారు అనే చెప్పారు కానీ, ఎవరు కూడా ఫలానా ఇద్దరిలో వీళ్ళు చాలా బాగా చేశారు అని చెప్పలేకపోయారు. అప్పుడు నారదుడు లేచి అన్నట్ట, హ్మ్, అన్ మీరు భూలోకంలోను విక్రమార్కుడనే రాజున్నాడు. ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. ఆయన చాలా గొప్పవాడు. అన్నిటల్లో తెలివైనవాడు. అన్ని విద్యలు వచ్చాయనకి. అంచేత ఆయన్ని రప్పించండి మన దేవలోకానికి. రప్పిస్తే మీ సమస్యకి ఆయన తీరుస్తాడు. దీనికి సులభంగా మీకు పరిష్కారం చెప్తాడు అని చెప్పి ఈ నారదుల వారు దేవేంద్రుడికి సలహా ఇచ్చారు. అప్పుడు అలా సలహా ఇవ్వడంతోటి నిన్ను నేను రప్పించాను ఈ దేవలోకానికి. ఈ దేవేంద్ర సభ దే నా లోకానికి రప్పించాను అని చెప్పాడు. చెప్పేసరికి ఆహ్, ఈవేళే నాట్యసభ ఏర్పాటు చేస్తాను. ఈరోజు నేను నాట్యసభ వాళ్ళిద్దరిది, రంభా, ఊర్వశిల నాట్యసభ ఏర్పాటు చేస్తాను. చూసి నిర్ణయిద్దు నిర్ణయించుదువు గాని అని అన్నాడు ఇంద్రుడు. చూసి నువ్వు ఆ సభలో వాళ్ళిద్దరి నాట్యాన్ని చూడు. చూసి ఇందులో ఎవరు గొప్పగా చేశారు భరతనాట్యాన్నని చెప్పి నువ్వు నిర్ణయించాలి అని చెప్పారు. చెప్పేసరికి విక్రమార్కుడు నవ్వాట. నవ్వి, దేవతా ప్రభువైన నీకు తెలియని విషయాలు మానవ మాతృడైన నాకు తెలుస్తాయా? మీరు దేవతలందరికీ కూడా ప్రభువు. అలాంటిది మీరిలాంటి నాట్యాలు అవి గొప్ప గొప్పవన్నీ ఎన్నో చూసుంటారు. వాళ్ళు దేవతా స్త్రీలు కదా! వాళ్ళు చేసే నాట్యంలో తప్పులు వెతకడానికి నాకేం తెలుస్తుంది? మీరు చాలా గొప్పవారు కనుక, మీరిలాంటి నాట్యాలు ఎన్నో చూశారు కనుక, ఇంకా మీ దగ్గర చాలామంది ఈ అప్సరసలున్నారు కనుక, వాళ్ళందరి నాట్యంలోనూ కూడా ఎవరు అందరికంటే గొప్పగా చేస్తున్నారో మీకే తెలియాలి. మీకు తెలియంది నాయన మానవ మాతృడిని కదా! నాకెలా తెలుస్తుంది ప్రభు అని అడిగాట. అడిగితే మీరు నన్ను రప్పించడం వల్ల నాకు మీ దర్శన భాగ్యం లభించింది. నేను లేకపోతే దేవేంద్రుడిని మిమ్మల్ని నేను చూడగలనా? నేను భూలోకవాసిని. మీరు దేవేంద్ర లోకంలో ఉంటారు. మిమ్మల్ని నేనెలా చూడగలుగుతాను? నేను చూడలేను కదా! కానీ మీరు రప్పించారు కనుక నేను మిమ్మల్ని చూడగలిగాను అని చెప్పి ఈయన ఆనందపడ్డాడు. ఇది గొప్ప విశేషం. ఎంచేతంటే భూలోకంలో ఉన్నవాళ్ళని ఎవళ్ళని దేవతలు పిలవరు కదా! రమ్మనమని. ఆ వెళ్ళే శక్తి కూడా ఉండాలి ఆ శరీరానికి. ఆ శరీరం అంత గొప్ప శరీరం అన్నమాట ఆయన శరీరం. అంటే పూర్వం మన చక్రవర్తులు ఎలా ఉండేవారంటే, ఉత్తినే ఓ ఊరు, 4 ఊళ్ళు పరిపాలించడం గాదు. మొత్తం భూభాగం అంతాను. మొత్తం ఇప్పుడు ఎన్ని దేశాలంటూ ఉన్నాయో, ఆ అన్ని దేశాల భూభాగాన్ని మన చక్రవర్తి ఒకడే పరిపాలించేవాడు. రామచంద్రుడవని, దశరథ మహారాజు కూడా ఇలా దేవలోకానికి వెళ్ళొచ్చాడు. అలా అప్పటి ఆహ్, ఆ రాజులు, ఆ చక్రవర్తులు అంత గొప్పవాళ్ళు. వాళ్ళెందుకెళ్ళారంటే, ఈ దశరథ మహారాజుని రాక్షసులకి, దేవతలకి యుద్ధం జరిగేటప్పుడు దేవతల తరఫున వాళ్ళ వాళ్ళతోటి రాక్షసులతోటి యుద్ధం చేయడానికని తీసుకెళ్లారు. అంటే అంత గొప్ప చక్రవర్తి ఆయన. అంత శక్తివంతుడు. వాళ్ళసలు రాక్షసులు, వీళ్ళు దేవతలు, అమృతం తాగిన వాళ్ళు. అయినా సరే వాళ్ళ శక్తి కంటే వీళ్ళ శక్తి గొప్పదని చెప్పి దశరథ మహారాజుని ఆ దేవలోకానికి పిలిచి, ఆ దేవతలు మాకు సహాయం చేయమన్నారు. వాళ్ళకి సహాయం చేసొచ్చాడు. అంత గొప్ప చక్రవర్తులు పరిపాలించిన భూభాగం మనది. హ్మ్. ఆహ్, ఆద్ అలాగా ఇప్పుడు ఈ విక్రమార్కుడు కూడా చాలా గొప్పవాడు. చాలా కీర్తివంతుడయ్యాడు. ఆ కీర్తి ప్రతిష్టలు నారదుడు విన్నాడ అక్కడ దేవలోకంలోను. దేవలోకంలో ఉన్న ఆయన అన్ని ఈ ఖండాలకి తిరుగుతూ ఉంటాడు. ఎన్నో ఇలాంటి మన భూభాగం లాంటి ఖండాలు ఎన్నో ఉన్నాయి కదా! ఎన్నో తిరుగుతూ ఉంటాయి ఆకాశంలోను. వాటిల్లో అన్నింటిలోకి తిరిగేవాడాయన. ఆ నారదుడు. అంచేత ఎక్కడ ఏ విషయాలు
దాగి ఉన్నా కూడా ఆయనకి తెలుస్తాయి. ఎక్కడ ఏం జరుగుతోందో అన్నీ చెప్పగలడు ఈ నారదుడు. అందుకనే ఆయన భూమి మీద ఇలా చక్రవర్తి అయిన ఈ విక్రమార్కుడు చాలా గొప్ప చక్రవర్తి. ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన నీ సమస్యను తీరుస్తాడు. తీసుకురమ్మని చెప్పాడు. అంచేత నిన్నిక్కడికి రప్పించాం అని చెప్పారు. చెప్పేసరికి ఈయన ఆశ్చర్యపోయాడు. ఇది గొప్ప విశేషం. మీరు పిలిపించి అడిగారు కనుక, నేను వివేకిని కాకపోయినా, నాకెంత మీకంటే గొప్ప వివేకం లేదు. గొ గొప్ప తెలివితేటలు నాకేం లేవు మీకన్నాను. కానీ, నాకు తెలిసిన మేరకి పరిశీలించి తోచింది చెబుతాను. నా మనసుకి ఎలా తోచిందో అది అది మీకు చెప్తాను. ఇంచేత మీరు నన్ను భూలోకం నుంచి ఈ దేవలోకానికి పిలిపించి నన్నడిగారు మీరు. మీ సమస్యను తీర్చమని. అంచేత మీరు పిలిచారు గనక, నా మనస్సుకి ఏది తోచిందో అది ఆ ఇక్కడున్న విశేషాలన్నీ జాగ్రత్తగా గ్రహించి, ఆ నాట్యంలో ఉన్న హ్మ్, విశేషాలని నేను మీకు తెలియజేస్తాను. పరిశీలిస్తాను జాగ్రత్తగాను అని చెప్పి ఈయన సమాధానం చెప్పాడు. ఇంద్రుడు రంభా, ఊర్వశిల నృత్య కళా విమర్శనకు ఒక రోజు నిర్ణయించి మునుల్ని, దేవతల్ని కూడా ఆహ్వానించాడు. ఇంకా ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే, రంభా, ఊర్వశుల నృత్యకళ విమర్శనకు ఒక రోజునేమో నిర్ణయించాడు. ఫలానా రోజుని నేనిక్కడ రంభా, ఊర్వశుల నాట్యం పెట్టాను దేవలోకంలో, నా సభలోను. మీరు ఓ మునులారా మీరందరూ రండి, దేవతలారా మీరందరూ రండి అని చెప్పి ఆహ్వానం పంపించాడు వాళ్ళందరికీను. పంపించి ఆ సభలో ఇంద్రుడు, విక్రమార్కుడు, ఎందరో దేవతలు, మునులు అందరూ చూస్తున్నారట. చూస్తుండగా రంభా, ఊర్వశుల నాట్యం ప్రారంభించే ముందు విక్రమార్కుడు తన వద్దనున్న 2 పూల చెండులను చెరుకొకరికి ఇచ్చి, మీరు వీటిని పట్టుకుని వదలకుండా నాట్యం చేయండి అని ఆజ్ఞాపించాడు. వీళ్ళ ఈ రంభా, ఊర్వశుల నాట్యం ప్రారంభం కాబోయే ముందు ఈయన విక్రమార్కుడు ఏం చేశాడంటే, ఈ రంభకి, ఊర్వశికి ఇలా రండని పిలిచి వాళ్ళిద్దరికీ 2 పూల చెండులు ఇచ్చారు వాడు. రంభకో పూల చెండు, ఊర్వశికో పూల చెండు ఇచ్చాడు. ఇచ్చి, వీటిని మీరు కింద పడేయకుండా మీ నాట్యం పూర్తి చెయ్యాలి. మీ చేతిలోనే ఉండాలి పూల చెండు. అంతేనే కానీ కింద పడేయకూడదు. అలా కింద పడేయకుండా ఎవరైతే నాట్యం చేయగలరో వాళ్ళు ఈ మీ పోటీలో నెగ్గినట్లుగా లెక్క అని చెప్పి ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే వాటిని చేతుల్లో ఉంచుకునే నాట్యం చేయసాగారు. వాళ్ళు నాట్యం చేయడం ప్రారంభించారు. అలా చేత్తోటి పట్టేసుకుని ఆ పూల చెండుల్ని. ఆ పట్టుకోవడంలో ఆహ్, వాటిల్లో కందిరీగలను పెట్టాడు ఈ విక్రమార్క మహారాజు. కందిరీగల్ని పెట్టి పైన పువ్వుల దండలన్నీ వాటికి కట్టి ఒక చెండుగా తయారు చేశాడు. చేసి దాన్ని చేత్తోటి పట్టుకొని మీరు నాట్యం చేయండన్నాడు. ఈ ఈ కందిరీగలు పెట్టి ఉంచడం వల్ల రంభ ఆ చెండుని గట్టిగా పట్టుకుని నాట్యం చేస్తోంది. పడిపోతుందేమో, పడిపోతే ఓడిపోతుంది మరి. అందుకని పడిపోకుండా ఆ పూల చెండుని గట్టిగా పట్టుకుని నాట్యం చేస్తోంది. ఈ కందిరీగలు అందులో ఉన్నవి ఏం చేశాయి, ఈవిడ గట్టిగా పట్టుకోవడంతోటి వాటికి ఆ గట్టితనానికి వాటికి బాధ కలిగింది. వాటికి బాధ కలిగి అవి కుట్టాయి. అవి కుట్టేసరికి వెంటనే ఆ బాధకి ఆవిడ రంభ ఆ దండని కింద పారేసింది. కింద పడేసి నాట్యం చేయడం ప్రారంభించింది. దాంతో ఆమె ఆ పూల చెండుని కింద పారేసేసింది కదా! ఆహ్, ఆహ్, ఆ నాట్యంలో లోపం ఇలా కనిపించిందనమాట ఈ విక్రమార్క మహారాజుకి. ఊర్వశేమోను ఈ పూల చెండుని మృదువుగా పట్టుకుంది, తేలిగ్గా పట్టుకుంది. అలా నొక్కి పట్టేసుకోకుండా తేలిగ్గా పట్టుకుని మొత్తం నాట్యం అయిపోయేదాకా ఏ బాధ లేకుండా చాలా సులువుగా నాట్యం చేసేసింది. నాట్యం పూర్తయిపోయింది. నాట్యం పూర్తయిపోతే విక్రమార్కుడు ఇంద్రుడితోటి పాటు సభ్యులందరూ వినేలాగా, దేవేంద్ర, నాట్యంలో వీళ్ళిద్దరూ నిపుణులే. ఓ దేవేంద్ర, వీళ్ళందరూ ఇద్దరూ కూడా నాట్య కళలో నిపుణులే వీళ్ళిద్దరూ కూడాను. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు. కానీ నాట్యంలో హ్మ్, ఊర్వశి కంటే రంభలో చిన్న లోటు తోచింది. ఈ ఊర్వశి కంటే రంభలో చిన్న కనిపించింది నాకు. నేను వీళ్ళకిచ్చిన
పూల చెండ్లలో కందిరీగలను పెట్టి ఉంచాను. నేను వీళ్ళకి పూల చెండులు ఇచ్చాను కదా అని ఎదురుగాను. ఆ పూల చెండుల్లో కందిరీగలను పెట్టట్టే పెట్టాను. ఆ కందిరీగలు పెట్టిన పూల చెండుల్ని వీళ్ళిద్దరికీ ఇచ్చాను. రంభ రె రె చెండు పూల చెండుని గట్టిగా పట్టుకుంది. గట్టిగా పట్టుకోవడం వల్ల దానిలో ఈగ కుట్టింది ఆ అమ్మాయికి. ఆ బాధ ఓర్చుకోలేక నాట్యంలో తప్పు చేసింది. ఇంక బుర్రకు పని చేయలేదు. ఈ ఈ ఈగ కుట్టిందనే బాధతోటి నాట్యం తప్పు చేసిందక్కడ. నాట్యంలో తప్పు చేసింది. కానీ ఊర్వశి అలా కాకుండా ఈ చెండుని నేర్పుగా పట్టుకుంది. తేలిగ్గా పట్టుకుంది. పట్టుకొని తన నాట్య చాతుర్యం ప్రకటించింది. అందుచేత ఊర్వశి ఇద్దరిలోనూ మేలుగా చేసినట్లుగా లెక్క. అంత మాత్రాన రంభని తక్కువగా ఎంచకూడదు. అన్ ఇప్పుడు అందులో ఈ ఈ కందిరీగలు ఉండడం చేత అది గట్టిగా పట్టుకోవడం పడిపోతుందని గట్టిగా పట్టుకోవడం చేత ఆ ఆ కందిరీగ కుట్టింది కనుక ఆ బాధకి తట్టుకోలేక ఆవిడ పూల చెండు విసిరేసింది. అందుకని అది పెద్ద నేరం కింద చెప్పక్కర్లేదు. ఇద్దరూ సమానంగా చేశారు. ఆమె కూడా సన్మానార్హురాలే. మీ చేత ఇద్దరూ కూడా సన్మానించబడచ్చును. ఇద్దరూ సమానంగానే చేశారు అని తీర్మానించాడు. అని ఎప్పుడైతే ఈ విక్రమార్క మహారాజు చెప్పాడో, అతని బుద్ధి చాతుర్యానికి సంతోషించాట దేవేంద్రుడు. చక్కగా మరి ఆలోచించి వీళ్ళ వీళ్ళ ఇద్దరిలో ఎవరిని నిర్ణయించాలి ఇంద్రుడు అడిగిన ఆహ్, ఆయన సమస్యకి ఎలాగ తీర్పు చెప్పాలి అని ఆలోచించి, ఆ కందిరీగలను అందులో పెట్టి ఇవ్వడం చేత, ఈ ఓ రంభేమో దానిని కింద పారేసింది. ఊర్వశేమో పూర్తిగా ఆహ్, చిగురు దాకా ఆ పూల చెండుని గట్టిగా పట్టుకొని నాట్యం బాగా చేయగలిగింది. అంచేత అప్పుడు తర్వాత విక్రమార్కుడు తన పురానికి వెళ్తానన్నాడు. అది చెప్పేశాక అతని బుద్ధి చాతుర్యానికి సంతోషించాడు. ఇంద్రుడు రంభావుర్వశులని తగిన రీతిలో సన్మానించాడు. వాళ్ళకి బహుమతులు ఇచ్చి పంపించేశాడు. పంపించేసిన తర్వాత విక్రమార్కుడు తన పురానికెళ్ళిపోతానని చెప్పాడు. నేను నా రాజ్యానికెళ్ళిపోతాను దేవేంద్ర అని చెప్పాడు. ఇంద్రుడు అతనికి దివ్య ఆభరణాలిచ్చాట. ఎంతో దివ్యంగా అంటే వాళ్ళు దేవతలు కదా! ఆ దేవతల దగ్గర ఉన్న దివ్యాభరణాలవి. అంటే ఎంతో కాంతివంతంగా, ఎంతో మెరిసిపోయి అవి చూడ్డానికే చాలా ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా ఉంటాయి. ఎంచేత మన భూలోకంలో అంత గొప్పవి దొరకవు కదా మనకి. విచిత్ర వస్తువులనిచ్చాట. ఎంతో విచిత్రంగా మనం చూడాలి అనుకునేటంత విచిత్ర వస్తువులను కూడా ఇచ్చి పంపించాట. 32 బొమ్మలు కలిగి, మణులు తాపడం చేయబడినవి, విచిత్రమైన శిల్పాలు కలది అయిన ఈ సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఈ విక్రమార్కుడికి ఇచ్చి, "విక్రమార్క, ఈ దివ్య సింహాసనం దేవతలకు కూడా లభించేది కాదు. ఇది దేవతలకు కూడా లభించదయ్యా ఈ సింహాసనం. నేను స్వర్గం రాజ్యానికి స్వర్గరాజ్యానికి పట్టాభిషిక్తుడినయ్యేటప్పుడు దీన్ని నాకు శంకరుడు బహుమతిగా ఇచ్చాడు. నేను ఈ స్వర్గానికి రాజుగా ఎన్నుకోబడ్డాను. రాజుగా ఎన్నుకోబడితే అప్పుడు భగవంతుడైన శంకరుడు నన్ను దీవించి ఇది ఈ ఈ సింహాసనాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు. నీ మీదన కల ప్రీతి చేత నీకిస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంచేత నీ మీద ఉండే ప్రీతితోటి నీకిస్తున్నాను ఈ సింహాసనాన్ని. దీని మీద కూర్చుని రాజ్యపాలన చేసే అర్హత, శక్తి నీకొక్కడికే ఉన్నాయి. ఈ ఈ సింహాసనం మీద కూర్చుని రాజ్యపాలన చేసినా నువ్వు తర్వాత ఆహ్, అన్ నీ మీద ప్రీతి కోసానే ప్రీతి చేతే నీకిస్తున్నాను. దీని మీద కూర్చుని రాజ్యపాలన చేసే అర్హత, శక్తి దీని మీద బాగా శక్తి గలవాడే కూర్చోగలుగుతాడు. అంచేత ఆ 2 కూడా నీకొక్కడికే ఉన్నాయి. నువ్వు 1000 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవించి ఉండేలా వరమిస్తున్నాను. ఇంతే కాకుండా ఇలా ఈ దివ్యమైన ఈ ఈ సింహాసనాన్నిచ్చాడు. ఎన్నో మణులు, మాణిక్యాలు తాపడం చేసిన వస్తువులనన్నింటినీ ఇచ్చాడు. అనేక రకాల
అనేక రకాల వస్తువులనిచ్చాడు, రత్నాభరణాలనిచ్చాడు. ఇవన్నీ ఇచ్చి పైగా ఈయనకి 1000 సంవత్సరాలు నువ్వు రాజ్యపాలన చెయ్యి అని చెప్పి ఆ దీవెన కూడా ఇచ్చాడు. వరం కూడా ఇచ్చాడు. అంతవరకు నువ్వు ఈ సింహాసనం మీద కూర్చొని హ్మ్, ఎదురు లేకుండా అంటే నీకు ఎదురు లేదు. ఇంక నిన్నెవరు జయించేవాళ్ళు ఉండరప్పుడు. రాజ్యపాలన చెయ్యి. ఆ 1000 సంవత్సరాలు కూడా ఈ సింహాసనం మీదే కూర్చో. కూర్చొని నీకింక ఎదురనేది లేదు. నువ్వే చక్రవర్తివక్కడ. అంచేత రాజ్యపాలన చెయ్యి అని చెప్పి కూడా చెప్పాడు. నీకు శుభం కలుగుతుంది. నాయనా నీకు శుభం కలుగుతుందని కూడా దీవించి పంపించాడు. కొందరు దేవతలను తోడుగా నియమించాడు. కొందరు దేవతల్ని మీరు ఆయనకి తోడుగా వెళ్ళండి అని చెప్పి మాతల్ని పిలిచాడు. అంటే రథాన్ని నడిపే దేవతా రథాన్ని నడిపే ఆయన్ని పిలిచాడు. ఆయన పేరు మాతలి. ఆ మాతల్ని పిలిచి రథంలో విక్రమార్కుడిని ఉజ్జయిని నగరం చేర్చమన్నాడు. ఈ రథంలో తీసుకెళ్ళి ఆ విక్రమార్కుడిని అక్కడ వాళ్ళ రాజ్యంలో దింపిరా ఉజ్జయిని నగరంలోను అని చెప్పి పంపించాడు. రాజు తన నగరం చేరాక కాళీమాత ఆలయానికి వెళ్ళాడు. ఈయనకి కాళీమాత కదా ఆవిడ దర్శనం ఇచ్చి ఆవిడ కదా చెప్పి అన్నీ చేసింది. అందుకోసానని ముందు ఆ ఉజ్జయిని నగరం వెళ్ళగానే కాళీమాత దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళి దేవిని స్తుతించాడు. దేవిని స్తోత్రం చేసుకున్నాడు. చేసుకుని ఆహ్, తన నగరాలకి తన రాకను తెలియజేశాడు. తన నగర ప్రజలందరికీ నేను ఇలా దేవలోకం నుంచి వచ్చేసాను. నేను క్షేమంగా ఇంటికి చేరిపోయాను అని చెప్పి ఇక్కడికి చేరిపోయాను. ఇక్కడ కాళీమాత ఆలయంలో ఉన్నానని చెప్పి వార్త పంపించాడు. ఈ విధంగా విక్రమార్కుడు ఇంద్రలోకం ఆహ్వానించబడ్డ ఇన్ హ్మ్. ఆహ్ ఇంద్రలోకం ఆహ్వానించబడ్డ ఇంద్రునిచే ప్రశంసలు, ఆశీస్సులు, వరాలు, బహుమతులు పొంది వచ్చిన విధానము భట్టి అడగగానే చెప్పాడు. భట్టి ఉన్నాడే తమ్ముడు, ఆయన యొక్క మంత్రి. ఆ తమ్ముడైన మంత్రి అడిగాడు, "అన్నయ్య ఇన్నాళ్ళు అక్కడ 2 వారాలు ఉండిపోయాడు కదా! మరి ఒక 15 రోజులు అక్కడ దైవేంద్ర లోకంలో. అక్కడ ఏమేమి జరిగాయి వింతలు, విశేషాలును? హ్మ్. అక్కడ ఏమేమి చూసావు? అక్కడున్న అక్కడ జరిగినవన్నీ మాకు చెప్పవా?" అని అడిగాడు. ఆయన అన్నీ చెప్పాడు తమ్ముడికి. అంతా చెప్పి, "బట్టి నేనొక తెలివి తక్కువ పని చేశాను." అన్నీ చెప్పేశాడు. అన్ని విషయాలు చెప్పాక, "నేను ఒక తెలివి తక్కువ పని చేశానురా తమ్ముడు" అన్నాడు. "ఏమిటన్నయ్యా? ఏం జరిగింది?" అని అడిగాడు. అంటే, "నా బుద్ధికప్పుడు తట్టలేదు గానీ, ఆ దేవేంద్రుడు నాకు 1000 సంవత్సరాలు ఈ సింహాసనం ఇస్తూ, ఈ సింహాసనం చాలా గొప్పది. ఇంచేత దీని మీద కూర్చుని నువ్వు పరిపాలన చేశావంటే నీకు తిరుగులేదు. నువ్వు 1000 సంవత్సరాలు దీని మీద కూర్చొని పరిపాలించు" అని దీవించి ఈ సింహాసనాన్ని ఇచ్చాడు నాకు. అప్పుడు నేనొక్కడిని 1000 సంవత్సరాలు ఎలా పరిపాలించాలి అనే ఆలోచన రాలేదు. నువ్వు కూడా ఉండాలి అని అడిగితే, నీకు కూడా 1000 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఆయనిచ్చేవాడు. ఇవ్వగలడాయన. కానీ నేనప్పుడు నీ మాట మర్చిపోయానురా తమ్ముడు అని చెప్పాడు. ఆశీస్సులు, వరాలు, బహుమతులు పొంది వచ్చిన విధానం అవన్నీ చెప్పేశాడు. అంతా చెప్పి ఇలా చెప్పాడు. అప్పుడు బుద్ధికి తట్టలేదని. అదేమిటంటే దేవేంద్రుడు నేను అయిపోయింది. నీ మర్చిపోయాను. నేనడిగితే ఇంద్రుడు నీకు కూడా 1000 సంవత్సరాలు ఇచ్చేవాడు అన్నాడు. తప్పు నాది కానీ అతనిది కాదు. నేను తప్పు చేశానంటే నిన్ను గురించి అడగలేదు. అడిగితే ఆయన తప్పకుండా నాకిచ్చేవాడు ఆ వరం కూడాను. నువ్వు లేకపోతే నేను ఇన్నాళ్ళు జీవించి ఏం ప్రయోజనం? నువ్వున్నావు గనక, నీకు గొప్ప బుద్ధిబలం ఉంది గనక, నువ్వు మంత్రివి గనక, నువ్వు మంత్రాంగం చేస్తూ ఉంటే నేను రాజ్యపాలన చేయగలుగుతున్నాను. నువ్వు లేకుండా నేను 1000 సంవత్సరాలు ఎలాగ పరిపాలించగలను చెప్పు? అని చెప్పి బాధపడ్డాడు. బాధపడేసరికి ఈ రాజ్యం నాకెందుకు? ఇప్పుడేం చెయ్యాలో తోచటం లేదు అని చింతించాడు. ఈ రాజ్యం నేను 1000 సంవత్సరాలు ఏం పరిపాలిస్తాను అని చెప్పి ఇంక బాధపడుతూ కూర్చున్నట్ట. నాకేం చెయ్యాలో తోచటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటే అందుకు భట్టి అన్నట్ట. భట్టి అంటే తమ్ముడు చెప్తున్నాడనమాట. గడిచిన దాని గురించి ఎందుకు అలా బాధపడితే ప్రయోజనం ఏముంటుంది? అది గడిచిపోయిన టైము.
ఆ సమయంలో నీ బుర్ర పని చెయ్యాలి. అంతేనే గాని ఇప్పుడు నేను బాధపడుతున్నానని నువ్వు బాధపడుతూ కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? దీనికి నేనొక ఉపాయం చెప్తాను. నాకు ఓ ఉపాయం తోచింది. ఆ ఉపాయం చెప్తాను విను. నేను కాళికాదేవి గురించి తపస్సు చేస్తాను. నేను కాళికాదేవి ఉంది కదా మనకి. ఆ కాళికాదేవి దగ్గరికెళ్ళి అక్కడ కూర్చొని తపస్సు చేస్తాను. ఆమె కరుణ పొందుతాను. పొంది చాలా కాలం జీవించేలా వరం పొందుతాను. నేను కూడా చాలా కాలం జీవించాలని చెప్పి అడిగి, ఆవిడ ద్వారా నేను వరాన్ని పొందుతాను. చాలా కాలం జీవించేలా వరం పొందుతాను. మీరు చింతించకండి అని ఆ అన్నకి నమస్కరించి, అతని అనుమతి తీసుకొని తపస్సుకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న కాళికాదేవి గుడికి తపస్సు చేసుకుందికి వెళ్ళిపోయాడు ఈ భట్టి. విక్రమార్కుడి యొక్క మంత్రి, తమ్ముడు. తర్వాత కథ తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.